మీనరాశి వాళ్లకు ఈ వారం పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అడ్డంకిగా ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా అధిగమిస్తారు. చక్కగా మీ కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో, మీకు శత్రువులుగా ఉన్నారో వారు తమ మనసును మార్చుకోగలుగుతారు. మళ్ళీ మీకు స్నేహితులుగా మారిపోతారు. ప్రత్యర్థులకు కూడా సహాయం చేసే గొప్ప మనసును చాటుకోగలుగుతారు. ఈ వారం నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా విశేషంగా ఫలిస్తుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు సకాలంలో పెట్టుబడులు ఉపయోగపడతాయి. చక్కని ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ వారం విశేషమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో వ్యాపార కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాగే ప్రభుత్వం ద్వారా మీకు రావలసినటువంటి ఉపాధి అవకాశాలను చక్కగా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. గౌరవ సన్మానాలు కలిసి వస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా మీనరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే విశేషంగా వేరువేరు రాజకీయపరమైనటువంటి సభలు, సమావేశాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అధికారికపరమైనటువంటి అంశాల్లో రహస్య సంబంధమైనటువంటి విషయాలు కొన్ని చర్చకు వస్తుంటాయి. మీ నమ్మకాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీనరాశి వారు లలితా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం, కుంకుమార్చన నిర్వహించుకోవటం మంచిది. వీలైతే కనుక దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయటం, లలితా పంచకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.